ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? అసలు విద్యా వ్యవస్థ అట్టర్లీ ఫెయిల్ అయింది. ఒక విద్యా వ్యవస్థ గురించి మాట్లాడతా. ఎందుకంటున్నానంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు హన్మకొండలో సెప్టెంబర్ 9 రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులను ఉద్దేశించి ఆ టెంట్ కింద ఏమన్నారంటే, ఖచ్చితంగా మేము అందరినీ కూడా సమానమైన పని సమానమైన వేతం, మిమ్మల్ని రెగ్యులరేషన్, మీ హెల్త్ కార్డు, మీ అడిగిన అన్ని అని ఇట్లా చిటికబట్టి రేవంత్ అన్న అన్నాడు. ఇలా అధికారం వచ్చి గిన్నె నెలలు కలిసిపోయి సంవత్సరం గడిచిపోయింది. వాళ్ళని పాపం ఉద్దేశించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడకపోవడం వల్ల మొన్న 28 రోజులు ధర్నా చేశారు. ఇలా ప్రతి అమ్మాయికి కూడా ఒక స్కూటీ ఇస్తా అన్నారు, ఎలక్ట్రిక్ స్కూటీ. ఇలా ప్రతి ఒక్క యువ కేసు కింద ప్రతి విద్యార్థికి అంటే ఇంట్రెస్ట్ లేని ఒక 5 లక్షల కార్డు ఇస్తా అన్నారు. ఇది ఏటీఎం కార్డు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ ఫ్రీ సౌకర్యం అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్, దానికి సంబంధించిన ఏదన్నా ఒక ట్యాబ్ ఇస్తా అన్నారు. ఇలా మహిళా వికాస్ కింద 2500 అన్నారు. ఇట్లా ఇవన్నీ చెప్పడం వల్ల ప్రభుత్వం ఇలా వైఫల్యం చెందింది. ఎవరికి? చదువు పట్ల. యూనివర్సిటీల ప్రక్షాళన కూడా జరగలే. ఇలా జాబ్ కార్డు అన్నారు, 2 లక్షలు అన్నారు, కేవలం 58,000 మాత్రమే రిక్రూట్ చేశారు. జాబ్ కార్డు అన్నారు, జాబ్ కార్డు లేదు. కాబట్టి ఇవన్నీ వాగ్దానాలు చేశారు కదా, ఇవి నేను వాళ్ళు తప్పుపట్టట్లే ప్రభుత్వాన్ని. ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ పాపం ఇలా ఉద్యోగులను కూడా అందరికీ కూడా సిపిఎస్ తీసివేసి ఓపీఎస్ అన్నారు. ఏదో 2-3 రాష్ట్రాలు ఉన్నది, ఇది ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. వాళ్ళు కూడా ఆశల పల్లకి డిఎల్ ఇవన్నీ కూడా రాకపోవడం వల్ల ఇలా 317 జీవో ఇట్లాంటి అన్నీ కూడా చేయకపోవడం వల్ల ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా హెల్త్ కార్డు లేకపోవడం, వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ లేకపోవడం, వాళ్ళ 11 నెలల జీతం. ఇంకొకటి కూడా 2003లో ఒక డిఎస్సి ఇచ్చి అప్పుడున్న చంద్రబాబు గారు రిక్రూట్ చేయకపోవడం వల్ల, రాజశేఖర రెడ్డి గారు 2005లో రిక్రూట్ చేయడం వల్ల వాళ్ళంతా కూడా ఓపీఎస్ నుంచి పాపం సిపిఎస్కి వచ్చేసారు. వాళ్ళు కూడా ఒక 11,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఇవాళ. అంటే ఇన్ని సమస్యలతో ఇవన్నీ వాగ్దానాలు చేసి వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో ఇలా అవన్నిట్లో కూడా నిర్వీర్యమైంది, ఫెయిల్ అయింది. కాబట్టి అవన్నిటిని కూడా నేను ఖచ్చితంగా కొట్లాడతా, ప్రశ్నించే గొంతుగా మారతా. అందుకే నేను పార్టీల తరఫున ఉండకుండా నాకు నేను సొంతగా అడిగే ప్రశ్నలు ఏవైతున్నాయో, ఏవైతే ప్రభుత్వం ఇలా వైఫల్యం చెందిందో వాటినన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రజల దృష్టికి, ఏదైతే అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లి శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా మారుతా. అందుకే పట్టం కట్టండి అని ఇలా అడుగుతా ఉన్నా. రైట్. బీఆర్ఎస్ నుండి మరో నేత రవీందర్ సింగ్ కూడా బరిలో ఉన్నారు కాబట్టి ఎలా చూస్తారు? రవీందర్ సింగ్ గారు ఇద్దరు కలిసి పని చేసినాం. తన పని తను చేసుకుంటాడు, నా పని నేను చేసుకుంటా. తను అనుకుంటున్నాడు మద్దతు ఉందని, నేను కూడా అట్లే మద్దతు ఉందని నేను అనుకుంటున్నా. అది వాస్తవం. అని ఎవరి ఆలోచనలు వేరుగా, ఎవరి అంచనాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. నాకు ప్లాట్ఫామ్ ఉన్నది, ప్రైవేట్ విద్యా సంస్థల ప్లాట్ఫామ్ ఉన్నది. ఆ ప్లాట్ఫామ్ ద్వారా 1,00,000 ఓట్లు ఉన్నాయి. అంటే నా స్థాయి, నా లెక్కింపు, నా వ్యవస్థ నాకున్నది, తనకున్నది. కాబట్టి ఇద్దరం ప్రత్యర్థులం కావచ్చు కానీ ఇద్దరం దోస్తులేం, ఇద్దరం ఫ్రెండ్స్మే, ఇద్దరం ఒక పార్టీ కింద ఒక గొడుగు కింద పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఎవరి అంచనా వాళ్ళకి, నా అంచనా నేను గెలుస్తున్నాను, నేను డెఫినెట్గా చెప్తున్నా, అది నాకు జరిగి తీరుతుంది. ఇప్పుడు బరిలో ఉన్న వారిలో మీకు ఎవరితో పోటీ అనుకుంటున్నారు? నాకు ఎవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ. ఎందుకంటున్నానంటే ఏదైతే 2 పార్టీలు ఉన్నాయో, 2 పార్టీలు జాతీయ పార్టీలు ఒక కమర్షియల్ వ్యాపారస్తులకు ఇవ్వడం జరిగింది. పార్టీలు తప్పుపట్టట్లే, వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఒక మనుషుల్ని, ఒక క్యాండిడేట్ని నిలబెట్టారో వాళ్ళిద్దరు కూడా వ్యాపారస్తులు. వాళ్ళు ఏం పని చేస్తారండి? వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకోవడానికి సమయం సరిపోదు. రెండవది, వాళ్ళు ఇలా వ్యాపారాన్ని పెంచుకోవడానికి వచ్చారు. ఇంకా కొన్ని 100 కోట్లు 200 కోట్లు సంపాదించుకోవడానికి. అందుకే ఇలా 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, డబ్బు కూడా పంచుతూ ఉంటున్నారు. వీళ్ళ కొనుగోలు కూడా జరిగింది చాలా ఏరియాలలో. ఇలా మీటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరు వస్తున్నారో తెలియదు, అలా గ్రాడ్యుయేట్స్ వస్తున్నారా, కామన్ ఓటర్ వస్తున్నారా, ఎవరు వస్తున్నారో తెలియదు. అట్లాంటి మీటింగ్లు అంతా కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి రేపటిన 1000 కోట్లు సంపాదించడం కోసం, వాళ్ళ కుటుంబాన్ని పెద్ద చేసుకోవడం కోసం, వాళ్ళ చుట్టూ ఉన్న బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ కొంత క్లోజ్ పీపుల్ ఏదైతే ఉందో వార్ రూమ్ మాత్రమే డెవలప్ అవుతుంది. కానీ నేను డెవలప్ అయితే, నేను అభ్యర్థిగా కనుక గెలిచినట్లయితే మొత్తం సమాజాన్ని, మొత్తం ఓటర్స్ను, మొత్తం పట్టభద్రులను, నన్ను ఎవరైతే నమ్మి నాకు ఓటేశారో వాళ్ళందరి సమస్యల్ని కూడా దగ్గరుండి పట్టించుకొని, అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తా. నా ఇంటికి వస్తే కూడా నేను అరుగు మీద దొరుకుతా. నేను అరుగు మీద ఇంటి ముంగట్టే ఉంటా ఎప్పటికి కూడా. 24 గంటలు పని ఆలోచించేసుకొని పట్టభద్రులు అంతా కూడా ఇలా గమనిస్తూ ఉన్నారు. నా వ్యవస్థ అంతా నేను చెప్పుకోక్కర్లేదు, ఇలా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్నిట్లో ఉన్నది. నేనేం చేసినా, ఏం పని చేసినా అనేది నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా పనిని ఎక్స్టెండ్ చేస్తున్నా, నా పనిని ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా ఆ ఇంప్రూవ్ చేయడం కోసం ఇలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ఇస్తుంది కదా, మరి అధికార పార్టీ ఆయనకు మద్దతు నిలవడాన్ని ఎలా చూడొచ్చు? నేను కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది. నరేందర్ రెడ్డి గారు కమర్షియల్ అనేది, వ్యాపారస్తుడు అనేది జగమెరిన సత్యం.
మరి ఇలాంటప్పుడు ఆ వ్యాపారస్తుడికి ఒక ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను కార్పొరేట్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తా, కార్పొరేట్ పాఠశాల దగ్గర రాని అన్నారు ముఖ్యమంత్రి గారు. 15 రోజుల కింద స్టేట్మెంట్ చూసిన అన్ని పత్రికల్లో. మళ్ళీ ఇలా అది వారు ఏం చేసిండ్రు, ఒక కార్పొరేట్ మ్యాన్కే ఇలా టికెట్ ఇచ్చారు, బరిలో దింపారు. మరి ఎట్లా మరి దాన్ని ఏ దృష్టి ఏ కోణంలో చూద్దాం మనం, అది ఏ కోణంలో దాన్ని ఆలోచన చేద్దాం. కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నారు ప్రజలంతా కూడా. ఇలా నిన్ను ఓడగొడతా, ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టి తీర్థమని అనేక ప్రకటనలు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో వస్తుంది, రోజు చూస్తూ ఉన్నా. అది 100% ఆయనను ఓడగొట్టడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ విద్యార్థులు, ఈవెన్ పార్టీ నాయకులు కూడా ఓడగొట్టడానికి అక్కడక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు.